అంటే సంవత్సరం వరకు కూడా దావీదు గారు అదే పాపంలో ఉన్నాడు కానీ దేవుని బిడ్డల పాటలు పాడుతున్నాడు, చక్కగా ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రవక్త గారు వచ్చి చెప్పే వరకు కూడా ఆయన నేత్రాలు తెరబడలేదండి. చాలా మంది దావీదు గారు అలాగే ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దగ్గర నటిస్తారు మాట మనుషులు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నటించగలమా? ఏ మనుషుడైనా దేవుని ఎదుట నటించగలడా? ఒకవేళ మనుషుల దగ్గర నటించొచ్చేమో కానీ దేవుని ఎదుట ఏ మనిషి నటించలేడు. దేవుని దగ్గర ఎలా వేషం వేయగలమండి? దావీదు గారు ఏమన్నారు తెలుసా? ఆయన నా పడకను, ఆయన నా నడకను, నా చర్యలన్నిటినీ ఆయన బాగుగా ఎరిగినవాడు. కానీ దావీదు గారు ఏమనుకున్నారు తెలుసా? ఆ దేవుడు తెలియదులే, నేను బెలే నటిస్తున్నాను, బెలే పాటలు పాడుతున్నాను, బెలే వాయిద్యాలు వేస్తున్నాను, బెలే గిటార్ వాయిస్తున్నాను, బెలే వేరే వాయిస్తున్నాను. ఓ స్వరమండలమా సితారా వేకుని లేవండి అని వేకుని స్వరమండలం వాయిస్తున్నాడు, గిటార్ వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. మనుషులందరికీ బా దావీదు గారు ఏం పాడుతున్నారండి, అబ్బా దావీదు ఏం భక్తుడండి, అబ్బా ఏం సంగీతం అండి, అబ్బా ఏం స్వరం అండి, అబ్బా ఏం ప్రార్థన అండి. జనాలకే తెలుసు, కానీ దేవుడికి నీ అస్సలు రూపం, అస్సలు డ్రామా దేవుడికి తెలిసి మాట్లాడండి.